మీలో ఎంతమందికి మనీష్ ఒక ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది? ఇలాంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. మొత్తం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మిస్టర్ విస్ట్ అండి. నా పేరు నటరాజ్. అండ్ ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, నాకు సార్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఎస్టర్డే ప్రోగ్రామ్ అవ్వంగానే ఆ, సంజయ్ అయితే ఒక మాట అన్నారు. నా మాట ఎవరు వినట్లేదు సార్ అని. నీ మాట అందరూ వింటారు, అది వినేలా నువ్వే చేసుకోవాలి అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. వెంటనే కట్ చేస్తే నాకు సార్ కానీ ఎలిమినేట్ అయిన శ్రేష్ఠి గారు కానీ అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈవినింగ్ డిస్కషన్ పెట్టారు నైట్ పూట. ఎక్కడ? కుకింగ్ దగ్గర డిస్కషన్ వచ్చేసరికి సంజన ఒక మాట అంటారు. మీకు అసిస్టెంట్ గా ఒకరిని పెడతాను, ఏదన్నా ఆ, దొంగతనం కానీ ఏమన్నా కానీ దొంగతనం కానీ చేయకుండా ఉండటానికి, ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్ ఈ టైప్ ఫ్రూట్స్ ఈ టైప్ ఆఫ్ దొంగతనం చేయకుండా ఉంటారు, ఒక అసిస్టెంట్ పెడతారు అంటారు. దానికి ప్రియ ఇచ్చే సమాధానం, నేను నాకు అసిస్టెంట్ ఎవరు వద్దండి, నేను మానిటర్గా నేను చాలా బాగా చేస్తాను, చాలా అద్భుతంగా చేస్తాను, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని ఒక కెప్టెన్ గా ఆవిడ ఒక మాట చెప్తే నేను విన్నని పెడచిపోయి పెడకరంగా పెట్టారంటారు కదా, అదైతే ఉన్నారు. దానికి సంజన గారికి కొంచెం అయితే కాలిందనమాట. ఆల్రెడీ నా మాట వినట్లేదని నాకు సార్ కంప్లైంట్ చేస్తేనే అలాంటిది మళ్ళీ వినకుండా ఉన్నారు. సో ఇంకా కాలింది ఆవిడకి. ఎవరికి? సంజన గారికి. కట్ చేస్తే ఇలా పెట్టారు మాస్క్ మీద. ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఏదో కోల్పోయినట్టు డిప్రెషన్ ఇలా వెళ్ళిపోతే బిగ్ బాస్ హరీష్ ఒకసారి కన్సెషన్ ప్రూవ్ చేయండి. ఓకే బిగ్ బాస్ అని చెప్పి ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళినాక అలా దిగాలుగా పెట్టుకున్నారు ఫేస్. ఏమైంది హరీష్ అని అంటే, నేను ఫేక్ గా అయితే లేను బిగ్ బాస్, నాకు తనూజ గారికి సంథింగ్ ఏదో ఉంది, అది కొంచెం డిస్కషన్ అయితే అయ్యింది. దాని తర్వాత హౌస్ లో కూడా నాకు కొంచెం వాళ్ళ మొహాలు కూడా నాకు చూడాలంటేనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు చాలా ఇదిగా ఉంది బిగ్ బాస్, నేను అసలు ఇమిడ్చుకోలేకపోతున్నాను. ఏదైనా వీళ్ళందరూ ఒక రాంగ్ పోట్రీ అయితే స్టార్ట్ చేశారు, అది జనాలకు కూడా రాంగ్ గా వెళ్తుంది, అది నేను ఇమిడ్చుకోలేకపోతున్నాను. రేపు నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి హరీష్ ఇలా అంటే నేను తట్టుకోలేను, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు అని ఒక దిగాలుగా అయిపోతే, మరి మీకు ఇక్కడ బిగ్ బాస్ అంటారు, మరి మీకు ఇక్కడ ఎవరు అయితే మీకు అనుకూలంగా ఉన్నారు అని అడిగితే దానికి మాస్క్ సమాధానం చెప్తారు. ఏమని? నాకు సుమన్ శెట్టి గారు అండ్ రాము గారు అండ్ ఫ్లోరా సేని గారు, వీళ్ళు నాకు కొంచెం మాస్క్ లేకుండా లైక్ చాలా హార్ట్ఫుల్ గా ఉన్నారు, వీళ్ళతో అయితే కొంచెం ఏ ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళందరూ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు బిగ్ బాస్ అంటే ఆ, వెంటనే రాము రాథర్ గారిని పిలుస్తారు. రాము రాథర్ గారిని పిలిచి, రాము మీరు లోపలికి రండి, కన్సెషన్ రండి అనగానే రాము రాథోడ్ వెళ్ళిపోతాడు. చెప్పండి బిగ్ బాస్ అనగానే, ఇక నుంచి ఆయన యోగక్షేమాలు, హరీష్ గారి యోగక్షేమాలు, ఆయన బాధ్యత మొత్తం మీకు అప్పచెప్తున్నాను అని అంటారు. ఓకే బిగ్ బాస్, థ్యాంక్ యూ. ఈయన కొంచెం అమాయకుల్లో ఉన్నారు రాము రాథోడ్ గారు. ఎందుకంటే ఆయన ఏదో బాధ్యత అప్పచెప్పేసరికి ఈయన్ని మనం తొందరగా పంపించేద్దాం, ఈయన ఇక్కడ ఉంటే కొంచెం డిప్రెషన్ అయిపోయి కొంచెం ఇబ్బంది అయిపోతాము, ఈయన తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ అని రాము రాత్రులు ఏం చేశారు, యాక్ నామినేషన్స్ లో హరీష్ గారు పేరు చెప్పేశారు. సిల్లీగా ఉంది అసలు. ఈ చిట్ చాట్ ఏంటి? సంజన గారు ప్రియా గారికి ఓ విషయం అయితే చెప్తారు. ఏ విషయం అది? కుకింగ్ సెక్షన్ లో నీకంటూ ఒక అసిస్టెంట్ ఇస్తాను, అసిస్టెంట్ తో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనీష్ గారికి ఇస్తాను, మనీష్ గారు మానిటర్ గా ఖాళీగానే ఉన్నారు, ఆయనకంటూ ఏం లేదు, ఇస్తాను అని అంటే దానికి ప్రియా గారు ఒప్పుకోరు. ఆవిడికి వత్తాసు పలుకుతుంది. ఎవరు? శ్రీజ గారు, మన దమ్ము. శ్రీజ గారు వత్తాసు పలికి మనీష్ గారిని ఒక సింపుల్ గా మాట అయితే అంటారు. ఏమని? నిన్నేమన్నా అంటే నువ్వు వెళ్ళిపోయి టిష్యూ పేపర్లతో కళ్ళు తుడి చేసుకొని మూలను పోయి ఏడుస్తావు, నువ్వు కూడా చెప్పొచ్చేవాడు అయ్యేవు అని ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అయితే వాడుతుంది. ఆ తర్వాత అక్కడతో కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ తో మన మనీష్ ఇలా కళ్ళద్దాలు తీసి ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకొని ఒక సింపతి గేమ్ అయితే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫేక్. ఎందుకు ఫేక్ అన్నానంటే, నామినేషన్స్ లో వీళ్ళిద్దరితో ఇంత గొడవైంది, కామనర్స్ తోనే ఇంత గొడవైంది. ఏ గొడవైంది చెప్పనా? కామనర్స్ అనే వాళ్ళు ఎవ్వరూ సరిగ్గా లేరు అసలు, చాలా అంటే చాలా టూ మచ్ గా ఉన్నారు.
అసలు అమ్మో చాలా ర్యాష్ గా ఉన్నారు, చాలా ఇడియటిక్ గా ప్రవర్తిస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళతో అని కామనర్స్ నే, ఈయన కామన్ మ్యాన్ గా ఉండి మిగతా కామనర్స్ ని తిట్టిన ఈ మనిషి నామినేషన్స్ టైంలో ఎవరు నామినేట్ చేయాలి? చేస్తే ప్రియా గారిని, లేదంటే శ్రీజ గారిని. ఎందుకు? వీళ్ళిద్దరు గురించే ఆయన కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నారు, వీళ్ళిద్దరు నన్ను ఏదో అనేసారని. అలాంటిది వీళ్ళిద్దరు ఒక్కరిని కూడా నామినేట్ చేయకుండా భరణి గారితో ఈయనకి ఏ ఇష్యూ లేదు అసలు. ఏదో సొల్లు చెప్పాలి, నామినేషన్ చేయడానికి ఏదో చెప్పాలి, ఏదో ప్రయత్నించాలి, ఏదో డబ్బా కొడదాం, ఈ టైప్ లో అయితే చెప్తారు నామినేషన్ టైంలో. మరి రీతు చౌదరి గారికి ఏది ఒక డిషెస్ సరిగ్గా తోమలేదు అని ఒక కంప్లైంట్ వచ్చింది నాకు అని ఒక సిల్లీ రీజన్ మీద చెప్పారు. ఉమ్, మొత్తానికి ఇక్కడ మనీష్ గారు డబల్ ట్రిప్ అవుతున్నారు. అటుపక్క సెలబ్రిటీస్ తో వాళ్ళతో మంచిగానే ఉండి కామనర్స్ తో మంచిగా లేరంటూ నటిస్తూ కామనర్స్ కాకుండా సెలబ్రిటీస్ నామినేట్ చేస్తున్నారు. ఇది కదా డబల్ గేమ్ అంటే, ఇది కదా స్నేక్ అంటే. కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి, అప్పుడు బిగ్ బాస్ సాంగ్ కూడా వేయలేదు, 8 o'clock కి సంజనా గారు వచ్చి ఒక ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, ఒక 6 ఆరెంజెస్ ఉంటాయి, ఆరెంజెస్ అన్ని ఒక కబోర్డ్ పైన పెట్టేస్తారు. కబోర్డ్ పైన పెట్టేసి ఒక వెళ్ళి సైలెంట్ గా ఆవిడ పైన ఆవిడ చూసుకుంటారు, వెళ్ళి పడుకోవడం కానీ ఏదో చేసుకుంటుంటారు. 9:30కి బిగ్ బాస్, మార్నింగ్ 9:30 బిగ్ బాస్ సాంగ్ వేస్తారు, అందరూ వచ్చి డాన్స్ వేస్తారు, అంతా బాగానే ఉంటది. వచ్చి చూస్తే అక్కడ ఆరెంజెస్ ఉండవు, ఆరెంజెస్ దొంగతనం చేశారు అని ప్రియా మొదలెట్టుద్ది. ఎందుకు? ఆవిడేగా మానిటర్ కుకింగ్ సెక్షన్ మొత్తం ఆవిడ చూసుకోవాలి, ఆవిడ ముందు మొదలెడతారు. ఓగా అందరూ ఎతికేస్తాను, నేను ప్రతి రూమ్ లో ఎతికేస్తానని, ఆఖరి కెప్టెన్సీ రూమ్ లో కూడా ఎతికేస్తాడు ఆవిడ, ఎక్కడ దొరకవు. అలాగా ఎతగ్గా ఆ పైన కబోర్డ్ లో నుంచి సంజనా గారు దొరికిని అని, ఎవరు దొంగతనం చేశారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ మాత్రం చూసుకోరా, కళ్ళు కనిపించట్లేదా అని తనుజ గారిని అంటారు. నువ్వు కళ్ళు కనిపించట్లేదా అని తనుజ గారు, నువ్వు కళ్ళు కనిపించట్లేదా అని అనొద్దు. ఆ నీకు కళ్ళు కనిపించట్లేదు, నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు ఎలా లేవో మేము కూడా అక్కడ అలాగే లేవు, నువ్వు రాంగ్ గా ఏ పడితే ఈ మాటలు వదిలేయద్దని తనుజ గారు కూడా గట్టిగానే వేసుకున్నారు ప్రియా గారిని. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా అందరూ స్నానానికి వెళ్ళిపోయారు, వాష్లోకి వెళ్ళిపోయారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. తర్వాత వచ్చేసరికి అందరూ లివింగ్ ఏరియా రూమ్కి అయితే వచ్చారు. లివింగ్ ఏరియా రూమ్కి వచ్చి కుకింగ్ అనేది మారుస్తున్నానని చెప్తారు. దేనికంటే తనుజ గారు అయితే అంటారు, నేను ఈ కుకింగ్ అనేది నేను చేయనండి, నాకు వేరేది నాకు చెప్పండి అంటారు. మరి ఇది ఎవరైనా ఓనర్స్ పెట్టుకుంటారా, ఎవరైనా వచ్చి చేస్తారా, ఓనర్స్ వచ్చి కుకింగ్ చేస్తారా అంటే, ఓనర్స్ ఎవరు? అప్పుడు శ్రీజ గారు అంటారు. తొందరపాటు ఎక్కువ శ్రీజ, మామూలుది కాదు. శ్రీజ శ్రీజ గారు వచ్చేసరికి, నాకు సార్ చెప్పారు కదా ఓనర్స్ ఏ పని చేయకూడదు, మేము ఎందుకు చేస్తాం అని ఈవిడ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సరే అయితే దీంట్లో ఎవరైనా చేస్తారా అంటే వెంటనే సుమన్ శెట్టి గారు, మేడం నేను చేస్తాను మేడం, నేనైతే ఒక అసిస్టెంట్ కుక్ అయితే చేస్తాను మేడం అంటారు. అప్పుడు పక్కన శ్రీజ కామ్గా ఉండొచ్చు కదా, కామ్గా ఉండకుండా ఆయనకి అది బిగ్ బాంబు మీరు ఎందుకు చేస్తారు అని వీడు అంటారు. ఏమైనా అయినా అయితే ఆ బిగ్ బాంబ్ అనేది నేను తీసుకుంటాను, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను అదంతా అని సింపుల్ గా ఆయనకి ఒక బ్యాడ్జ్ అయితే ఇచ్చేసింది. దీంట్లో మెయిన్ కుక్ వచ్చేసరికి భరణి గారు కదా, భరణి గారు ఓనర్స్ గా వెళ్ళిపోయారు కాబట్టి, ఆయన మానిటర్ గా ఉంటారు కాబట్టి ఆయనకి కుకింగ్ చేసి రైట్స్ లేవు. ఇప్పుడు మెయిన్ కుక్ వచ్చేసరికి రాతుల్, ఈ రోజు నైట్ నుంచి నువ్వు బాధ్యత తీసుకో, మార్నింగ్ పూట లాండ్రీ చేసేటప్పుడు బ్యాడ్జ్ అయితే తీసేసాయి, మానిటర్ గా చెయ్యి, ఇదంతా ఓకేనా అంటే ఓకే అని వీళ్ళిద్దరు కన్వే అవుతారు, అంతా బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కట్ చేస్తే ఇంకా నామినేషన్స్ టైం. నామినేషన్స్ లో వచ్చేసరికి ఇద్దరే చేస్తారు. నామినేషన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం. మొత్తం నామినేషన్ మొత్తం చెప్పాలి కదా, రేపు మాట్లాడుకుందాం. ఇద్దరు నామినేషన్ చెప్పి మళ్ళీ మిగతా రేపు చెప్తే సగం సగం లెక్క ఉంటుంది. నామినేషన్స్ మనం రేపు మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్, గుడ్ నైట్.